నమస్తే, నేను మాధు. కొరియోగ్రాఫర్ ఆటా సందే. సో ఈ మధ్య మనశంకర వరప్రసాద్ తో హిట్ అందుకున్నారు. సో ఆయన ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఒక మహిళ గురించి ప్రస్తావించారు. ఒక మహిళ తనను పబ్లిక్ గానే అంటే తనని డైరెక్ట్ గానే నాతో గడుపుతావా అని అడిగినట్టు ఆయన ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు ఇది వివాదాస్పదంగా మారింది. ఒక మహిళ గురించి ఇలా ఇంటర్వ్యూలో చెప్పడం ఏంటి అని రకరకాలుగా స్పందనలు వస్తున్నాయి. నిజంగా అది కరెక్టే అంటారా? ఈ రోజు మనం చర్చిద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, కొరియోగ్రాఫర్ ఆటా సందీప్ ఆయన ఈ మధ్యన మెగాస్టార్ మూవీతో చాలా ఫేమ్ అయ్యారు. సో ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూలో ఒక మహిళ గురించి ఇలా మాట్లాడడం కరెక్టే అంటారా? సో ఆ ఇంటర్వ్యూ అయితే ఇది మనశంకర్ వరప్రసాద్ హిట్ అయింది కాబట్టి ఆయన కొరియోగ్రాఫ్ అందులో హుక్ స్టెప్ అనేది బాగా ఫేమస్ అయింది. దాంతో అనేక మంది ఇంటర్వ్యూలు అడిగారు, ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నాడు ఆయన. ఇంటర్వ్యూ ఇచ్చేటువంటి క్రమంలో ఆయన తనకు ఎదురైనటువంటి కొన్ని అనుభవాలని దాంట్లో చెప్పారు. దాంట్లో ఒకటి ఇప్పుడు అది వివాదం అనుకుందామా లేదంటే చర్చనీయాంశం అయిందంటే చర్చనీయాంశం అయింది. ఎందుకనంటే ఎవరో ఒక మహిళ అమెరికా నుంచి తనకి వీడియో కాలు లేదంటే వాట్సాప్ కాలు చేస్తూ తనతోటి గడుపుతావా అని చెప్పేసి అడిగిందట. అంటే ఆ స్థాయిలో ఈ హుక్ స్టెప్కి నాకు ఫేమ్ వచ్చిందని చెప్పుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయన ఇది చెప్పారు. ఒక అమెరికాలో ఉండేటువంటి ఒక మహిళ తనతోటి ఉంటావా అని చెప్పేసి తనతోటి కొన్ని గంటలు గడపగలవా అని చెప్పి అడిగిందండి. దానికి కొంత రెమ్యునరేషన్ నీకు అమౌంట్ కూడా ఇస్తానని చెప్పి ఆఫర్ చేసిందని చెప్పి ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆటా సందీప్ ఎవరు? ఈ ఆటా సందీప్ అంటే ఆటా సీజన్ 1లో ఇతను విన్నరు. ఈయన దాదాపు 20 ఏళ్ల పాటు సినిమా అవకాశాలు రాలా. కొరియోగ్రాఫర్ చేయటం అంటే అంత ఈజీ కాదు. 20 ఏళ్ల పాటు నిరీక్షించి ఎట్టకేలకు మనశంకర్ వరప్రసాద్లో ఈ హుక్ స్టెప్ ద్వారా ఈయన ఒక ఎలివేట్ అయిపోయాడు. అంత ఈజీగా కొరియోగ్రాఫర్స్ ఎలివేట్ గారు, బట్ అతను టాలెంట్ ఉంది, టాలెంట్ ప్రకారం ఎలివేట్ అయ్యాడు. అతను ఆ ఎలివేట్ కావడానికి ఇంత టైం పట్టింది. ఆ ఎలివేషన్ని మనం ఎలా కాపాడుకోగలం అనేది ఇంపార్టెంట్. ఎవరికైనా జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక అవకాశం వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు వెళ్ళిపోతారు, పీక్ వెళ్ళిపోతారు. ఆ పీక్ వెళ్ళినప్పుడు మళ్ళీ కింద పడకుండా జాగ్రత్త పడినోడే సక్సెస్ఫుల్గా మిగులుతాడు. అందుకే పెద్దలు చెప్తారు, ఒక మంచి వాడిగా లేదంటే మంచి వ్యక్తిగా మీరు అనిపించుకోవాలంటే జీవితకాలం మొత్తం పడుతుందంట. ఒక చెడు రావాలంటే ఆ జీవితకాలం మొత్తం సంపాదించుకున్నది ఒక క్షణంలో పోతుందంట. సో అలానే 20 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఒక బ్రేక్ వచ్చింది అతనికి. ఒక పై స్థాయికి చేరడానికి అవకాశం వచ్చింది. ఆ సంతోషంలోనేమో ఆయన ఏదో ఇంటర్వ్యూ ఇస్తున్నారు, సహజంగా చెప్పుకుంటాడు ఆయనకు వచ్చినటువంటి అనుభవాల్ని. ఎవరో మహిళ ఆఫర్ చేసింది, ఇలా నాతోటి కొన్ని గంటలు గడుపుతావా, నువ్వు ఎంతసేపు గడిపితే అంత డబ్బులు నేను ఆఫర్ చేస్తాను అని చెప్పి నో అని చెప్పి చెప్పాడట. నో అని చెప్పి సారీ అని చెప్పి నో అని చెప్పి చెప్పాడంట. అయినప్పటికీ మళ్ళీ ఫోన్ చేసి పదే అతన్ని కావాలని చెప్పేసి ఫోన్ చేసి నీకు ఎంత అమౌంట్ కావాలంటే అందిస్తాను, డబ్బు చాలకపోతే డబ్బు కూడా ఎంతో ఆఫర్ చేసిందంట. అమౌంట్ ఏదో బయట పెట్టినట్లే అతను ఇవి కావాలి, అది చాలకపోతే ఇంకా నేను అమౌంట్ ఇస్తాను, కొన్ని గంటల పాటు గడిపితే చాలు నాతోటి ఏకాంతంగా అనేటువంటి. అదే మరి అక్కడి నుంచి అమెరికా నుంచి ఒక లేడీ ఫోన్ చేసి నేను చెప్తున్నాను, ఆవిడ ఫోన్లో దెబ్బకి తట్టుకోలేక ఆ హుక్ స్టెప్ చూసి ఇతన్ని కోరుతుందంట కావాలని. సో దాంతో ఆ ఫోన్ కాల్స్ తట్టుకోలేక ఆ నెంబర్ని బ్లాక్ చేశానని చెప్పి చెప్తున్నాడు ఇంటర్వ్యూలో. ఇప్పుడు అది చాలా వైరల్ అవుతుంది. ఇదంతా నిజమే అంటారా సార్? నాకెందుకు నమ్మశక్యం కావట్లేదు. ఆయన ఇంటర్వ్యూలో చెప్పినటువంటిది సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. సోషల్ మీడియాలో ఫేస్బుక్లో ఇతని గురించి రాసినటువంటి ఒక మ్యాటర్ బాగా ట్రోల్ అవుతుంది ఇప్పుడు. నేను కూడా ఇంటర్వ్యూ చూడలే. ఆ ఇంటర్వ్యూలో చెప్పారని చెప్పి ఆ మ్యాటర్లో సోషల్ మీడియాలో ఫేస్బుక్లో పెద్ద మ్యాటర్ రాశారు ఇతని గురించి. ఇలా ఇంటర్వ్యూలో చెప్పాడు, ఈ విధంగా అమెరికా మహిళ అంట, ఆ మహిళ ఎవరో కానీ పేరు చెప్పట్లేదు, అతను బ్లాక్ చేశానని చెప్తున్నాడు నెంబరు అని. సరే అతను చెప్పింది నిజమా అబద్ధమా అని అంటే నేనైతే నిజమే అనుకుంటున్నాను. ఎందుకనంటే నేను మీడియాలో ఉన్నా, సరే వాళ్ళు వెండితెరలో ఉన్నా, నేను బుల్లితెరలో దాదాపు 16-17 సంవత్సరాలు బుల్లితెరల మీద పనిచేశాను. ఖచ్చితంగా అతనుకు అలాంటి అనుభవం ఉండొచ్చు, కొట్టిపారేలేం, డెఫినెట్గా ఉంటుంది. అంటే రకరకాల పిచ్చోళ్ళు ఉంటారు సమాజంలో, అలాంటి పిచ్చోళ్ళు కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఆ హుక్ స్టెప్ ఎవరు చిరంజీవికి హుక్ స్టెప్ ఇచ్చింది ఎవరంటే ఆటా సందీప్. ఎవరు ఈ ఆటా సందీప్ అంటే, ఆటా సందీప్ మొత్తం మనం యూట్యూబ్లో చూస్తే కనుక అతను డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ, అతని ఫిజిక్ కానీ, అతని మూమెంట్స్ కానీ, లేదంటే అతను చూడటానికి
హ్యాండ్సమ్గా ఉన్నాడని, కానీ జనరల్గా ఎవరైనా అట్రాక్ట్ అవుతారు కొంతమంది అట్రాక్ట్ అవుతారు లేడీస్, అలాగే జెంట్స్ కూడా అట్రాక్ట్ అవుతారు లేడీస్ పట్ల, జెంట్స్ కూడా అట్రాక్ట్ అవుతారు. ఇది కామన్, ఇది బుల్లితెరలో వెండితెరలు అనేది వెరీ కామన్ ఇది. సో ఆవిడ ఆఫర్ చేసిందంటే ఉండొచ్చు, నేనైతే అతను చెప్పిందని కొట్టిపారేయలేను, ఉంటే ఉండొచ్చు. కాకపోతే అతను ఇంటర్వ్యూలో చెప్పడం అనేది కొంత ఎందుకు చెప్పాడు అనిపిస్తుంది నాకు. కాకపోతే అతనికి వచ్చిన క్రేజ్ గురించి చెప్పుకునేటువంటి క్రమంలో ఇది చెప్పు ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఆ హుక్ స్టెప్ కారణంగా తనకి ఎంత ఫేమ్ వచ్చింది అని చెప్పుకునేటువంటి క్రమంలో ఈ ఇన్సిడెంట్ ని బహుశా ఆయన కోట్ చేసి ఉంటాడు. అంటే ఆ స్థాయిలో దానికి క్రేజ్ వచ్చింది ఆ హుక్ స్టెప్ అనేటువంటిది చెప్పుకునే క్రమంలో బహుశా అది బోల్డ్ గా మాట్లాడి ఉంటాడు. బోల్డ్ గా ఒక హిట్ వచ్చింది కదా అని చెప్పేసి ఇంకొక హిట్ కోసం ట్రై చేసే వాళ్ళని చూశాను, కానీ ఇలా వచ్చిన హిట్ ని ప్రమోట్ చేసుకోవడానికి ఇలా ఒక మహిళని అడ్డం పెట్టుకోవడం కరెక్ట్ కాదేమో అని చాలా మంది అంటారు. మహిళని అడ్డం పెట్టుకునేది ఏముంది, నిజంగానే బ్లాక్ చేసిన నెంబర్ అంటున్నాడు. ఆ నెంబర్ అయితే మొబైల్లో ఉంటుందిగా. ఇప్పుడు అది ఒకవేళ అబద్ధం అనుకుంటే ఆ మొబైల్ ని తీసేస్తే ఇతను చెప్పింది నిజమా అబద్ధం అనేది తేలుతుందిగా. డెఫినెట్ గా అది ఒకవేళ అతను చెప్పింది అబద్ధం అంటే నేను అనుకోవటం ఇంటెన్షనల్ గా అతను చెప్పుండడం, ఆ హుక్ స్టెప్ ఎంత హైలైట్ అయ్యింది అని చెప్పడానికి ఈ ఎపిసోడ్ ని కోట్ చేసి ఉంటాడు అంటున్నా నేను. అంటే అంత క్రేజ్ వచ్చింది అని చెప్పడానికి, లేడీస్ లో కూడా ఇంత క్రేజ్ వచ్చింది అని చెప్పారు. దాని మీద ఇప్పుడు ఆ హుక్ స్టెప్ మీద కూడా చాలా మంది విమర్శించారు. 73 years చిరంజీవికి, 70+ కదా 73 years. ఈ 73 years లో ఈ హుక్ స్టెప్ అవసరం అయ్యింది అని చెప్పి ట్రోల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. బహుశా ఆ హుక్ స్టెప్ గురించి ఆ ఇంటర్వ్యూలో ప్రస్తావనకు వచ్చినప్పుడు ఇది ఆయన మెన్షన్ చేసి ఉంటాడు, ఈ పాయింట్ ని మెన్షన్ చేసి ఉండొచ్చు బహుశా. నేను ఇంటర్వ్యూ అయితే చూడలేదు, టు బి ఫ్రాంక్, నేనైతే ఇంటర్వ్యూ చూడలేదు. ఫేస్బుక్ లో మ్యాటర్ రాసి సినిమాకి సంబంధించి కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, నా దాంట్లో కూడా నాకు యాడ్ అయ్యారు వాళ్ళు. సో దాంట్లో వాళ్ళు రాసుకొచ్చారు, మ్యాటర్ రాసుకొచ్చారు, ఈయన ఇంటర్వ్యూ ఇలా ఇచ్చారు, అమెరికాకు సంబంధించి ఒక మహిళ ఇలా ఆఫర్ ఇచ్చిందంట అని రాసుకొచ్చారు. అయితే కాకపోతే ఇది ఆయన చెప్పిందని నేనైతే పూర్తిగా కొట్టేయలేను, ఉండొచ్చు అలాంటిది. ఎందుకంటే ఇవాళ మనం ఇది చెప్తున్నాం, మేల్ ఎస్కార్ట్స్ ఫీమేల్ ఎస్కార్ట్స్ అని మీకు సోషల్ మీడియాలో మన గూగుల్లోకి వెళ్తే ఈజీగా అవైలబుల్ ఉంటాయి. మేల్ ఎస్కార్ట్స్ ఫీమేల్ ఎస్కార్ట్స్ అని. జనరల్గా ఆడవాళ్ళని ఉంటారు కదా, అనేక ఆడవాళ్ళు మామూలుగా వ్యభిచారం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఇవన్నీ కామన్గా తెలిసిందే. కానీ మగవాళ్ళని ఆడవాళ్ళు కొంతమంది బుక్ చేసుకుంటున్నారు అనేది కొంత విచిత్రంగా అనిపించవచ్చు, కానీ ఇది వాస్తవం. బెంగళూరు, హైదరాబాదు ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో ఇది జరుగుతుంది. దీని మీద ఇలాంటి వాటి మీద కేసులు కూడా కొన్ని సందర్భాల్లో బుక్ చేస్తున్నారు కూడా. హై ప్రొఫైల్డ్ ఉండేటువంటి కొంతమంది వాళ్ళకు ఉండేటువంటి క్రేజ్ తోటి పలానా అతనితోటి ఉండాలి, లేదా పలానా అతను నాకు బాయ్ ఫ్రెండ్ ఉండాలి, లేదా పలానా అతనితోటి నాకు టైం పాస్ చేయాలి, ఇలాంటి కోరికలు ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉన్నారు. ఆ పోలీసులు కూడా ఇలాంటి కేసులు కూడా బుక్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆటా సందీప్ చెప్పిందని నేను పూర్తిగా కొట్టేయలేను, ఉండొచ్చు. సో ఏదేమైనా సరే ఆటా సందీప్ ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పడం మాత్రం రకరకాల విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. మరి దీనికి తెరపడాలంటే మరి ఆటా సందీప్ స్పందించాల్సిందే. మరి వెయిట్ చేసి చూద్దాం దీని గురించి ఆటా సందీప్ స్పందిస్తారా లేదా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.